ఓం నమ శివాయ. గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. సార్, ఈ మధ్యన మీరు పదే ఒకటే ప్రతి మీటింగ్లో ప్రతి చోట హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అని అంటున్నారు సార్. కానీ మీరు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. హైదరాబాద్ అనేది మీరు అభివృద్ధి చేయలే. హైదరాబాద్ అభివృద్ధికి మీకు 0.1% కూడా సంబంధం లేదు. కేవలం మీరు కల్పితాలు మాత్రమే చెప్తున్నారు. మీరు హైదరాబాద్ అనేది అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు జరిగే వరదలకు, నష్టాలకు, ప్రాణ నష్టాలకు, ఆస్తి నష్టాలకు కూడా మరి మీరే బాధ్యులవుతారు. దాన్ని మీరు అంగీకరిస్తారా? హైదరాబాద్ అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. మీరు ఏమాత్రం చేయలేదు. మీరు ముఖ్యమంత్రి కావడం వల్ల అభివృద్ధి చెందాల్సిన హైదరాబాదు అభివృద్ధి చెందాల్సినంత చెందలే. అది కర్ణాటక చెందింది, బెంగళూరు అభివృద్ధి చెందింది. మీరు ఐటీ తీసుకొచ్చినట్టు ఐటీకి మీకు ఏమాత్రం సంబంధం లేదు. ఐటీ అనేది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినది. రాజీవ్ గాంధీ గారు ఇక్కడ డెవలప్ చేయాలని హైదరాబాద్ దేశానికి ఒక రెండో రాజధానిగా ఎంచుకొని అప్పటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని రాజీవ్ గాంధీ గారు సంకల్పించి తెచ్చిన స్కీమ్ అది ఐటీ అనేది. దాన్ని సైబర్ టవర్ అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అది జగమెరిగిన సత్యం. నేనే కట్టించిన హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసిన అని ప్రతి చోట చెప్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మీకు ఏమాత్రము సంబంధం లేదు. ఒకవేళ మీరే ఐటీ తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే హైదరాబాద్ విజయవాడ హైవే మీద మీరు ఇక్కడ చేయాల్సింది. మీరు చేసినట్టయితే, మీరు చేసింది కాదు కదా, కాబట్టి అది అక్కడ అయింది. ఒకవేళ మీరే చేశారని అనుకుందాము. మీరు ఎందుకోసం చేశారు? అక్కడ ప్రభుత్వ భూములు అమ్మడానికి బినామీ మురళీమోహన్ పెట్టుకొని జేబేరి రియల్ ఎస్టేట్ సంస్థకు భూములు అమ్మి మీ సులభానికి చేసిందని అనుకోవాలి. ఒకవేళ మీరు చేస్తేనేమో ఇక్కడ చేయాలి, హైదరాబాద్ విజయవాడ మీద హైవే మీద చేయాల్సిందే. కానీ మీరు చేసింది అక్కడ అని అంటున్నారు. అక్కడ చేస్తే మీకు సంబంధమే లేని విషయం. హైదరాబాద్ అభివృద్ధి అనేది అది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయము. మీ నిర్వాహకం వల్ల హైదరాబాద్ డెవలప్ చెందాల్సింది బెంగళూరు అభివృద్ధి చెందింది. కేర్ ఆఫ్ అడ్రస్ ఐటీకి బెంగళూరు అయింది, హైదరాబాద్ కాలే. హైదరాబాద్ కావాల్సిన అభివృద్ధిని మీరు బెంగళూరు, మీ వల్ల బెంగళూరు అభివృద్ధి చెందింది. మీరు నేను తెలియగలవాన్ని, నాకు అన్నీ తెలుసు, ఏది ఎట్లా చేయాలో నేను విజన్ ఉన్న నాయకుని అని చెప్తున్నారు. మీరు తెలియగల వాళ్ళైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోదు. అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంటే ఏం చేసినట్టు మీరు? మీరు అభివృద్ధి, తెలుగువారు అభివృద్ధి చెందాలి అని అంటున్నారు కదా, మరి ఐక్యంగా ఉండాలన్నారు కదా. మరి ఏది తెలుగువారి కోసం మీరు చేసింది? ఎట్లా విడిపోయింది? మీరు తెలుగుగల వారైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోవు. మీరు తెలుగుగల వారు అనేదానికి దానికి అసలు సంబంధమే లేదు. మీరు తెలుగుగల వారైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు జైలుకి వెళ్తారు? మీరు అదొకటి ఆలోచించండి. ఎవరో ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిండని మీకు లేని ఓట్ల కోసం, మీరు ఆడ గెలిచేది లేదు ఎమ్మెల్సీ ఓట్ల కోసం మీరు డబ్బులు ఇచ్చి ఎలా పంపించారు? అది అనామకుడు చేసే పని కూడా కాదు అది అసలు. మీరు ఆ విషయంలో మీరు దాన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎంత తెలియగలవారు అనేది. హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మరీ చెప్తున్నారు. కానీ మా తెలంగాణ ప్రజలను మీరు అవమానించారు అభివృద్ధి చేసినని. ఈ అవమానాన్ని తెలంగాణ ప్రజలు భరించడానికి
సిద్ధంగా లేరు. మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు తప్పు చేసినారు. తెలంగాణ ప్రజలను అవమానించి మీరు గతంలో చెప్పేది, నా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా రాజకీయాలలోకి తీసుకురాను, నా తమ్ముడిని కూడా రామ్మూర్తి నాయుడిని నేను రాజకీయాలలోకి రానివ్వట్లేదు, నాకు కుటుంబ సభ్యులతో పార్టీకి ఎవరు సంబంధం లేదు అని అంటున్నారు. అలాంటప్పుడు మీ కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాలకు? నా కొడుకును ఒక పెద్ద బిజినెస్ టైకూన్ చేస్తా అని చెప్పారు మీరు అప్పట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజకీయాలకు ఏ విధంగా తీసుకొచ్చారు? మీ బావమరిదిని తీసుకొచ్చారు. మేనరిక సుట్టిరికాలు అస్సలే చేసుకోకూడదని చెప్పారు మీరు అప్పట్లో. అవన్నీ గుర్తున్నాయి మాకు. మేనరిక సుట్టిరికాలు చేసుకుంటే పిల్లలు మంచిగా తెలివిగలవారిగా పుట్టరు, అభివృద్ధి చెందరు అని అన్నారు. మరి మీరెందుకు చేసుకోరు? తెలివి తక్కువ వారు పుడతారని అన్న మీరే మీ రాజకీయ స్వార్థం కోసం బాలకృష్ణ గారి కూతుర్ని మీ కొడుకు ఎందుకు వివాహం చేసినారు? అది తప్పు కదా, ప్రజలని అవమానించినట్టే కదా. మీరు దయచేసి గమనించగలరు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు పదే ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నారు? తెలుగువాడు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకునేలా చేస్తాం, తెలుగువాడి కోసం ఎంతవరకైనా సిద్ధమని అంటారు. ఇప్పుడు తెలుగు వ్యక్తే కదా సుదర్శన్ రెడ్డి గారు, న్యాయకోవిదుడు కదా. ఆ తెలుగు గల వ్యక్తికి మీరు ఇప్పుడు ఎందుకు ఓట్లు వేయించరు? మీరు అదొకటి గమనించండి సార్. తెలుగుగల వ్యక్తికి, తెలుగువాడికి ఒక జస్టిస్, రిటైర్డ్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వారికి మీరు ఎందుకు ఓట్లు వేయించరు? ఏం మీరు ప్రధానమంత్రికి చెప్పలేరా మా తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి కావాలని? మోడీ నాకంటే 6-7 వెనుకకు ముఖ్యమంత్రి అని చెప్పారు కదా మీరు గతంలో. నాకున్న తెలివిలో ఆయనకేముందని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు అడగలేరు? మీరు అడగండి సార్. అడిగి తెలుగు వ్యక్తిని ప్రధానమంత్రిని చేయండి, క్షమించాలి, ఉపరాష్ట్రపతిని చేయండి. మీరు ఇది గమనించగలరు. నాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే కూడా వదులుకున్న రాష్ట్రం కోసం అన్నారు. ప్రధానమంత్రి అయితే ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చుగా, ఉన్న నిధులను ఇక్కడికి తీయవచ్చు కదా. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయినాక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీకు బాగా నిధులు ఇస్తుండు కదా, ఆ నిధులు మొత్తం ఆయన ఆడుకునే బదులు మీరే తెచ్చుకోవచ్చు కదా. అప్పట్లో నాకు ప్రధానమంత్రి అవకాశం వస్తే చేయలేదు, నేను రాష్ట్రం కోసం త్యాగం చేసిన అంటున్నారు. మీరు ఏ త్యాగం చేయలేదు. మీరు తెలుగుగల వారైతే అయ్యాల ప్రధానమంత్రి అయ్యి అందరినీ ఆ స్థానాన్ని కాపాడుకునేటోళ్ళే. ఆ రోజు మీరు చేసింది ఏమీ లేదు, మీతోటి ఏది కాదు. ఒక్కటే విషయం ఇలా, మీరు తెలివిగల గారు అస్సలే కాదు, కేవలం మీరు అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులు అంతే. మీకు అదృష్టం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అవుతారు, చలామణి అవుతారు. మీ అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుందామని బాగా ఒత్తిడి తెచ్చిండ్రు, ఢిల్లీ బీజేపీ తోటి పొత్తు కుదిరిచ్చిండ్రు. అంతేగాని మీరు తెలియగలవారు అనేది అసలు శుద్ధ అబద్ధము. మీరు ఒక అదృష్టవంతులు, గొప్ప అదృష్టవంతులు, ఇలా సందేహమే లేదు. మీరు మీ అదృష్టం కొద్దీ ఎన్టీ రామారావు గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు వచ్చినారు. మీ అదృష్టం కొద్దీ 1996లో ఎన్టీ రామారావు గారు చనిపోయినారు. మీ అదృష్టం కొద్దీ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించినారు. మీ అదృష్టం కొద్దీ మొన్న కూటమి అని ఏర్పడి పొత్తు పెట్టుకోరు. అంతేగాని మీరు తెలివి వల్ల గారు అనేది శుద్ధ అబద్ధము. మీరు ఏదేమైనా మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
మీరు అభివృద్ధి అనేది మాకు చేసింది ఏమి లేదు, మా తెలంగాణని దోచుకు తిన్నారు, ఇది పచ్చి నిజం. కాబట్టి దయచేసి సార్ మీరు మాత్రం క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ ప్రజలకు. మా తెలంగాణను దోచుకున్నారు. జయబేరి రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా మురళీమోహన్ పెట్టి మీరు భూములు అమ్ముకున్నారు. మీ భూముల కోసమే అక్కడ హైటెక్ సిటీ డెవలప్ చేసినారు. అంతేగాని అది మీరు చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరగాల్సింది అంత జరగలేదు. ఇంకా కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ గారు వారు అక్కడ చేసుకున్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుంటే 94 డిసెంబర్ జరిగిన ఎలక్షన్లో ఖచ్చితంగా హైదరాబాదు చాలా డెవలప్ అయ్యేది. మీ నిర్వాహకం వల్ల అభివృద్ధి చెందాల్సినంత చెందలేదు. ఐటీకి మీకు సంబంధమే లేదు. దయచేసి మీరు గమనించగలరు, మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పగలరు. ఏది ఏమైనా మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో సుదర్శన్ రెడ్డి సార్ గారికి మీరు ఓట్లు వేయించాలి. తెలుగు వ్యక్తికి పార్టీ చూడకండి దయచేసి. కేవలం మీరు తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వగలరు.